బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయా? చేసావు కాదు, చేశారు నా ఫ్రెండ్స్ నన్ను నేర్పిస్తూ. ఎందుకు? ఏమైంది? ఏమైందేంటి? ఏమైంది? ట్రెండ్ అన్నావు, బొంగులా రెడీ చేసావు. ఇంకేముంది, వాళ్ళకి నవ్వు నాకు ఏడుపు. లక్ష్మి, లక్ష్మి బాగా రెడీ అయి వచ్చావని. కాకరగా ఏం కాదు. లక్ష్మి, నువ్వు రెడీ చేసిన దానికంటే నేనే బాగా రెడీ అయ్యాను. వర్ష అక్క చెప్పింది. అక్క చెప్పింది నిజమే అంటావు, వినమంటావు. मैडम मैडम बेड कॉफी मैडम. आप कौन? लक्ष्मी वाल చెల్లినండి. తను రాలేదు, నేను వచ్చాను. विक्रम कहाँ है? విక్రమ్ సార్ కానా మేడం? చేస్తాను మేడం, ప్లేట్స్ క్లీన్ చేస్తున్నాను. खाना नहीं, इधर एक बॉक्स था ना, कहाँ पर है वो बॉक्स? బాక్స్ టిఫిన్ బాక్సా మేడం? टिफिन बॉक्स कादू. विक्रम, ये कौन है? विक्रम, సార్ సార్ మేడం నిద్రలేగానే టాబ్లెట్స్ ఏమైనా వేసుకోవాలా సార్? టాబ్లెట్లా అవసరం దీనికేంటి? అవును సార్, ఇందాక బెడ్రూమ్ అంతా చెత్తగా ఉంటే మొత్తం క్లీన్ చేసి డస్ట్బిన్ లో పడేశాను సార్. దాంట్లో టాబ్లెట్స్ ఉన్నాయో ఏమో. మేడం ఇందాక నుంచి అరుస్తున్నారు సార్. विक्रम, विक्रम, ప్లీజ్ త్వరగా రండి సార్, ఏ ప్రాబ్లం ఉందో ఏమో. ఏమైంది? विक्रम, इधर वो रखी थी ना मैं, कहाँ है वो? ఏమైనా టాబ్లెట్స్ కావాలా మేడం? మెడికల్ షాప్కి వెళ్ళి తెమ్మంటారా? టాబ్లెట్స్ नहीं, నిన్న నేను ఇక్కడ ఒక బాక్స్ పెట్టాను కదా. నేను క్లీన్ చేసేటప్పుడు ఏ టాబ్లెట్స్ లేవు మేడం ఇక్కడ. ఇదే తన టాబ్లెట్. హే, ఈరోజు ఏదైనా మూవీకి వెళ్దామా? దేని మూవీకి వెళ్దాం? దేని మూవీకి కాదు, ఏ మూవీకి? వారియర్ మూవీకి వెళ్దాం. ఆహా లేదు, శంషేర్కి వెళ్దాం. వద్దమ్మా, కామ్గా మా ర్యాపో మూవీకి వెళ్దాం. హలో చోటు, అక్కడ రణబీర్ కపూర్. హలో అక్క, ఇక్కడ మా ర్యాపో. పతా హై मैं कौन हूँ? इश्मा शंकर मालूम तेरे को? तो क्या ऋतिक मालूम? महेश बाबू मालूम? इंडियन सिनेमा सा रिकॉग्नाइज्ड बाय बॉलीवुड. हम बॉलीवुड को बॉम्ब लगा देंगे. మీ తెలుగు సినిమాస్ అన్నీ మా బాలీవుడ్ రీమేక్సే. లవ్ ఆర్టికల్, మున్నాబా ఎంబీబీఎస్, డాన్, దబంగ్, పింక్ అండ్ మెనీ మోర్. అసలు మా టాలీవుడ్ లేకపోతే మీ బాలీవుడ్డే లేదు. పోకిరి, రెడీ, అర్జున్ రెడ్డి, క్షణం, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో పెద్ద లిస్టే ఉంది. హలో, మా బాలీవుడ్కి వచ్చేంత కలెక్షన్స్ మీ టాలీవుడ్కి వస్తాయా? పుష్ప 300 crores, KGF 1000 crores, త్రిబుల్ 1000 crores, బాహుబలి 700 crores, మొన్న వచ్చిన విక్రమ్ 500 crores. చిన్నపిల్లలు మీవన్నీ. దంగల్ 2000 crores. అప్పుడెప్పుడే వచ్చింది కాదు, ఇప్పుడు రీసెంట్గా వచ్చింది చెప్పు. నా నెట్ఫ్లిక్స్ ఐడి పాస్వర్డ్ చెప్తాను, ఏదైనా హాలీవుడ్ సిరీస్ చూడండి, మీ ఇద్దరికి అదే కరెక్ట్. ఏంటి, కొరియన్ సిరీసా? హా, ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? వాళ్ళు చేసేవి అవే కదా. తినెవరు? హీరోయినా? సెక్సీ ఉంది. वो हीरोइन नहीं है, वो हीरो है. His name is Ji Chang. He's famous all over the world. వీడెవడు? సెకండ్ లీడా? హీరో ఎదిరిపోయాడు. अरे वो हीरोइन है.
తిని మాత్రం ఖచ్చితంగా హీరోయిన్ అయి ఉంటుంది. वो सेकंड लीड हीरो है कि कुछ भी. అందరూ ఒకేలా ఉన్నారేంటి? అయినా మీ నార్త్ ఇండియన్స్కి ఏంటి క్లీన్ చేయమంటే అంత ఇష్టం? ऐसा कुछ नहीं है. మరెందుకు కొరియన్ సినిమా అంటే ఎగబడి చూస్తారు, కొరియన్ హీరోలు అంటే పడి చచ్చిపోతారు? అదే మన ఫ్రెండ్ అప్పు ఉంది కదా, అది కొరియన్ హీరో ఫేస్ ని ఏకంగా టాటూ చేయించుకుంది హ్యాండ్ మీద. ऐसा कुछ नहीं है బట్ క్లీన్ షేవ్ చేయించుకుంటే అబ్బాయిలు క్యూట్ గా ఉంటారు కదా, అండ్ డైలీ క్లీన్ షేవ్ చేయించుకుంటే చాలా ఆర్గనైజ్డ్ అండ్ యాక్టివ్ గా ఉంటారు కదా, అండ్ యంగ్ గా కూడా కనిపిస్తారు. సరే, అరే నువ్వు కూడా క్లీన్ షేవ్ చేసుకోవచ్చు కదా. లిప్స్టిక్ కూడా పెట్టుకోనా? ఇప్పుడు ఏంటి ఆ కొరియన్ హీరోలా అమ్మాయిలాగా అందంగా తయారవమంటావా? నీకు నీ పిచ్చి. అరే నువ్వు బాగా చూపిస్తావు. చూపిస్తావా? కనిపిస్తావన్న పోయి చూపిస్తుంది అన్నదమ్మా. మీరేం కంగారు పడద్దు, వెళ్ళండి. నువ్వేంటే బాబు ఇంక నేను నవ్వుతున్నా అనుకోవడమేనా? అరే యు విల్ లుక్ నైస్. నీకు నీ కొరియన్ పిచ్చి. విక్రమ్ ఏలే మేడం లంచ్ ఏం చేయమంటారు మేడం? बाहर बारिश हो रही है ना, मुझे मोमोज चाहिए. మామగారా బాగున్నారు మేడం, ఇంటి దగ్గర ఉన్నారు మేడం. మోమోస్ చేయమంటున్నా. మోమోస్ అంటే ఏంటి మేడం? చౌమీన్ వచ్చా? అంటే సూషీ, రాజ్మా చావల్, అంటే అట్లీస్ట్ బటర్ చికెన్. బటర్ రోటీ, చికెన్ రోటీ ఐ కుక్ మేడం. చికెన్ బటర్. క్యా వచ్చు నీకు? ఆలూ పరాటా. ఆలూ పరాటా అదే అక్క, పరాటా మధ్యలో ఆలు పెట్టి వేయించడమే. అదే సార్, ఇంతకుముందు పనిచేసిన ఇంట్లో చేశాను సార్, కానీ సరిగా రాలేదు సార్. సరే ఏం చేస్తారు మీరు? బిర్యానీ చేస్తాను మేడం. अच्छा बिरयानी, दम बिरयानी. ओके फाइन, बिरयानी बना दो पर ज़्यादा मसाला मत डालो. ఓకే మేడం. Smells so nice ना? చాలా బాగుంది. ఎలా ఉంది మేడం? కొంచెం కారం ఎక్కువైనట్టుంది. సర్లే. It's so spicy. I need cold water. అదేంటి అక్క ఏం చేసావు? మేడమే కదా సార్ మసాలా మస్తదాలా అన్నారు, అందుకని మసాలా ఎక్కువ వేసాను. అక్క అది మస్తడాలో కాదు అంటే వేయొద్దని. ఏంటక్క నువ్వు? వాహిని సారీ. उसने क्या किया? This is the first time I'm eating something so spicy. అంటే దానికి హిందీ తెలియదు కదా, మస్తడాలోకి మస్తడాలో అనుకుంది. నెక్స్ట్ టైం Is she that dumb? హే जाओ यहाँ से. హే నువ్వు ఆగు, నువ్వు వెళ్ళిపోమ్మా. చంపేస్తావు ఏంటి? సరే ఐస్ క్రీమ్ మీద ఆర్డర్ పెట్టినా. जल्दी करो. సారీ అండి, రాజేష్ వాళ్ళు ఇల్లు అనుకుని వచ్చినాం. సారీ రాంగ్ అడ్రస్. అవును
లేదు, I know you came to meet Vikram. Come inside. ఏరా అక్కడ నించున్నారు, రెండు లోపలికి. మరి తను మీకు చిన్నబేది తీసుకురమ్మన్నానా? అది తనకే. రండి. Cheers. తాగండి. రోజు తాగితే ఇట్స్ బ్యాడ్, బట్ ఎప్పుడో ఒకసారి తాగితే ఇట్స్ గుడ్. సో తాగండి. ఫీల్ ఫ్రీ. బై ద వే, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నదా? గర్ల్ ఫ్రెండ్? నో. పోనీ ఫ్లింగ్స్? ఫ్లింగ్స్? లేరు. Such a boring life, huh? Okay. బాయ్ రా. బాయ్ రా మామా. Bye guys. బాయ్. See you. Take care. బాయ్. రే విక్రమ్. రే ఒకసారి రారా. ఏమైందిరా? అరే తను అందరు అబ్బాయిలతో ఇలాగే ఉంటుందా? ఇలాగే అంటే? రే అదేరా, ఇలా అబ్బాయిలతో కలిసి షేక్ హ్యాండ్లు, డ్రింక్ చేయడం, డ్యాన్స్ చేయడం. అమ్మాయిని కొంచెం కంట్రోల్లో ఉంచరా, లేదంటే జనాలు నిన్ను చేతకనవడం అనుకుంటారు. ఏరా, 2 ప్యాకెట్లకే ఎక్కేసిందా మీకు? కాదురా, నార్త్ అమ్మాయి అన్నావు కదా, వాళ్ళ మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది. రే, నార్త్ అమ్మాయి ఏంటి, సౌత్ అమ్మాయి ఏంట్రా? ఎవరైనా అమ్మాయే కదా. సౌత్ అమ్మాయిలు అబ్బాయిలతో కాస్త రిజర్వ్డ్గా బిహేవ్ చేస్తారు. అదే నార్త్ అమ్మాయిలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకేలా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకోలా మాట్లాడే అమ్మాయి కదరా తను. రే, ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ నన్ను హగ్ ఇచ్చిందంటే యాజ్ ఎ ఫ్రెండ్గా మీ తోడుంటానని అర్థం. అంతేనే కానీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే మోజని కాదు, లేకపోతే పడి చచ్చిపోతానని అర్థం కూడా కాదు. అయినా తను చేసిన తప్పేంట్రా? ఎవడో ముక్కు మొహం తెలియని పడితే తప్ప తాగి తప్పుడు పనులు చేస్తే తప్పు, కానీ ఇలా తెలిసిన పడితే తాగితే తప్పేంట్రా? తను పెరిగిన కల్చర్ అలాంటిదిరా. ఒక అమ్మాయి అలవాట్లు, బిహేవియర్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా? మీరు ఇలా ఆలోచిస్తున్నారంటే నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం కూడా నాకు సిగ్గా ఉందిరా. అది కాదురా, నీ మంచి గురించి చెప్తున్నాం అంతే తప్ప. రే, మీ ఆలోచనలోనే మంచి లేదురా, ఇంకా మీరు నాకేం చెప్తారా? అది కాదురా, ఒకసారి వాళ్ళకి ఎవరైనా దగ్గరైతే మనం ఈజీగా పక్కన పెట్టేస్తారా. రే, మీలాంటి నేరో మైండెడ్ పీపుల్తో మాట్లాడినప్పుడు ప్రతిసారి తను ఒక మాట అంటది, చల్ నికల్ యహా సే. What happened? ఏం లేదు. Is Rakesh saying something bad about me? Yes. Bro, listen. Whatever I was inside was the original me. I was not faking it. I don't care what you think about me because Vikram ki nenento full ga telsu. సారీ. అయినా ఇది మీ తప్పు కాదు. This is a society's mistake. అమ్మాయి వేసుకున్న బట్టల్ని, యాటిట్యూడ్ని చూసి క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు. సారీ రా మామా. పర్లేదు. ఐమ్ సారీ. It's okay. సారీ. It's okay. సరేరా, సరేరా, వెళ్తాం. సరేరా ఓకేనా? ఏమైంది? పైన ఎవరు అమ్మాయి వెళ్ళిపోయిన నడుస్తుంది. ఏమో తెలీదు బాబు. పదండి చూద్దాం. సార్, ఎందుకు కొడుతున్నారు సార్ తనని? ఎవరెవరిని కొడుతున్నారండి? తనని. నేను అయినా ఈ రోజులలో అమ్మాయిల మీద హరాస్మెంట్ ఏంది?
ఒక్క ఫోన్ కొడితే చాలు డొమెస్టిక్ వైలెన్స్ కింద బొక్కలో ఉంటావు. उधर है ఏంటి అది? వద్దు ఇంకా. ఇదిగోండి పట్టుకోండి. అబ్బాయిలు వచ్చి గోల్ పెట్టినా ఎవడు రాడు, అదే అమ్మాయి అరిస్తే మాత్రం. సారీ భయ్యా. ఏంటి और है क्या नीचे? నీచే మెన్నై ఈసారి అరవక ఊరు మొత్తం వచ్చేలా ఉంది. हो भी सकता है चलो. ओए सुनो, my friends are coming today. లేదు నా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పా కదా. అరే ఇప్పుడు చెప్తున్నాను కదా. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే తెలుగోలేగా? కాదు, మా నార్త్ ఇండియన్స్. వాళ్ళకి హిందీ తప్పితే వేరే లాంగ్వేజ్ రాదు. పోన్ ఇంగ్లీష్? ఒక్క అమ్మాయికి కొంచెం కొంచెం తెలుగు వచ్చు. అబ్బా నాకు హిందీ ప్రాపర్గా రాదు కదా, వాళ్ళ ముందు వచ్చిరని హిందీలో మాట్లాడితే నా పరువు పోదు. అయితే నేను నీకు కొన్ని వర్డ్స్ చెప్తా, అవే యూజ్ చేయి, ఓకేనా? డన్, చెప్పు. వాళ్ళు రాగానే కేసే హో ఆప్ అనాలి. కేసే ఆప్ అంటే ఎలా ఉన్నావు. అండ్ వాళ్ళు నీకు అర్థం కానిది ఏమైనా మాట్లాడితే సహీ బాత్ హై మీన్స్ యూర్ రైట్. ఓ సహీ బాతే అంటే ఇట్స్ రైట్ అంతే, మిగతాది ఐ విల్ మేనేజ్. సరే. और उनके साथ ज्यादा बकचोदी मत करना, ठीक है? బక్చోది అంటే నువ్వు నన్ను తిట్టావా? లేదు బేబీ, ఐమ్ సేయింగ్ యు ఆర్ క్యూట్. ఓకే, బక్చోది మత్ కర్నా అంటే యు ఆర్ సో క్యూట్ అని. నైస్. I guess they're here. Sorry. Please open the door now. हाय Hi. हाय. రండి, तेरे लिए इंतजार कर रहे हैं. What the fuck? Yeah. He's calling us Randy. अरे वो ये क्या बकवास है? వాట్ ద ఫక్. నేనేమన్నాను? ఏదో ఒకట్లే. తూ దోనో రండి. वाहिनी, वाहिनी, वाहिनी. నేనేమన్నాను రా బాబు? क्या हुआ? He's calling us Randy. నేనేమన్నానే? లోపలికి రండి అని చెప్పాను. D auntie a bitch kind. Here in Telugu, Randy means अंदर आ जाओ. he asked us to come in. तो ये पहले बोलना था ना. Sorry bro. Come అదే inside. Yeah. రండి. వెల్కమ్ వెల్కమ్. రండి అంటే అంత పెద్ద భూత. హాయ్. हेलो कैसे हो आप? हम अच्छे हैं. आप कैसे हो? आई एम फाइन. oh nice. हेलो, हाय बेबी, हाउ आर यू? मैं ना अपने फ्रेंड के घर पे हूँ. आई विल कॉल यू बैक. ओके बाय, सी या. ये लो. हाँ. थैंक यू. कौन है? इसका न्यू बॉयफ्रेंड. अच्छा, कहाँ से वो? क्या करता है? तो वो ना दिल्ली से है. उसका रियल एस्टेट का बिजनेस है और उसके पास ना एक बेंच और एक फुल्ली लोडेड अपार्टमेंट है. बहुत ही क्यूट लड़का है. लाइक ही रियली लाइक्स मी अ लॉट. उसका फोटो है तो दिखाओ. सो दिस इज द गाय. ओके, ही इज 6 feet tall and very hot. और उसने ना मेरे लास्ट बर्थडे एक एप्पल का आईपैड गिफ्ट किया है. सो इज वेरी क्यूट मैन, वेरी क्यूट. बकचोद मत कर. What are you saying? నేనేమన్నా? హీ సో క్యూట్ అన్నా. बकचोद मत करना, तो पिची पिची का माట్లాడుతూ. మరి ఇందాక అలా అన్నా? इनको ना उतना हिंदी नहीं आती है, तो छोड़ दो ना. आप पियो. हाउस द फूड? अच्छा है. मैं तो भूल ही गई. योर बॉयफ्रेंड इज अ शेफ ना? कैसा है वो? उसने मुझे धोखा दे दिया. किसी दूसरे लड़की के साथ चला गया वो. आई एम सो सॉरी. मैं उस पे भरोसा करती थी.
उसने मुझे चीट कर दिया। एक्चुअली गलती उसकी भी नहीं थी। वो टाइम पे ना मेरा दिमाग सही से काम नहीं कर रहा था। सही बात है। సారీ, సహీ బాతే కాదా? మీరు మాతో తెలుగులో మాట్లాడవచ్చు. ఇది నీకు తెలుగు వచ్చా? वॉश हियर। मैं बालकनी दिखाऊं? So yeah, this is my balcony, okay? The house over there is like a corpse, and if you take a left from there, my office is like 5 minutes. And this place is very peaceful. వాహిని, నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు అతనికి ఎలా పడిపోయావు? మన లాంగ్వేజ్ రాదు, మన కల్చర్ తెలీదు, అసలు ఎలా? Yeah, even I have the same doubt. Why him? Why not him? Huh? He doesn't even know our modern relationship values. तनकी मन relationships अंटे value तेलीदा. अंदुके ना ज़्यादा breakups हमारा North India में होता है. To be frank, మన నార్త్ ఇండియాలో చాలా మందికి లవ్కి లస్ట్కి తేడా కూడా తెలీదు. మోస్ట్లీ డేటింగ్ యాప్స్లో ज़्यादा ప్రొఫైల్స్ हमारा నార్త్ ఇండియన్స్ కా है. और మనకి పార్టీకి టైం స్పెండ్ చేయడానికి డిఫరెన్స్ కూడా తెలీదు. అందుకే పబ్స్ ఆర్ యూజువలీ క్రౌడెడ్ బై ఆర్ నార్త్ ఇండియన్ పీపుల్. అండ్ కల్చర్, సోషల్గా మూవ్ అవడం అంటే దట్ డజంట్ మీన్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. దే షేర్ బెస్ట్ ఫుడ్ టు మేక్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద వే దే సెలిబ్రేట్ జాయ్. And Vikram naku first colleague ke jaise pata hai. Initially I liked him because he was committed to his work. And memo relationship loki vachina tarvata kuda he's very committed to me. Edo chinna godava aithe breakup cheppesi vere relationship start chese mentality kaadu. And ye problem vachina kuda stable ga undi cool ga solve cheyadaniki try chestadu. And every family member ki, family tradition ki, relationships ki respect istu untadu. అండ్ నన్ను చీట్ చేయడానికి ఎప్పుడూ ఎలాంటి మైండ్ గేమ్స్ ప్లే చేయలేదు. హీ డజంట్ హ్యావ్ ఈగో అండ్ 24/7 ఎప్పుడూ నాకు అవైలబుల్గా ఉంటాడు. అండ్ నాట్ జస్ట్ హిమ్, మోస్ట్లీ సౌత్ ఇండియన్ మెన్ ఆర్ లైక్ దిస్. దట్స్ వై ఐ చోజ్ హిమ్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. నాకు మీ లాంగ్వేజ్ ప్రాపర్గా రాకపోవచ్చు, కానీ దీనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నాకు మీ కల్చర్ తెలియకపోవచ్చు, కానీ దీనికి నచ్చినట్టు ఉండేలా నేను ఫ్రీడమ్ ఇస్తాను. అయినా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు, కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు, స్టేట్ డిఫరెన్స్ ఉండొచ్చు, లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇద్దరి మధ్యన ఎమోషన్స్ ఎప్పుడు ఒకటేగా. సారీ బ్రో, ఐ మిస్అండర్స్టూడ్ యూ. యా బ్రో, సారీ. ఇట్స్ ఓకే, మనుషులం కదా. మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మిస్టేక్స్ ఆర్ కామన్. లంచ్ తర్వాత స్వీట్స్ తిందాం అనుకున్నాం. స్వీట్స్ తింటారా? స్వీట్స్? ఏం స్వీట్స్? మా అమ్మ తయారు చేసిన హోమ్ మేడ్ స్వీట్స్. పూతరేకులు, కాజాలు, జిలేబీలు. పూతరేకులు, ఐ వాంట్ దట్. అమ్మయ్యా, రండి. సారీ, కమ్. विक्रम, विक्रम उठो ना. विक्रम उठो. विक्रम పొద్దున్నే వచ్చేస్తాడు. విక్రమ్, అబ్బా ఏంటి నువ్వు? యూ సెడ్ యూ విల్ గో టు ది జిమ్. యు నాట్ ఈవెన్ గోయింగ్ టు ది జిమ్. నువ్వు ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. యోగా అయినా చేయాలి. గెట్ అప్. సరే, రేపటి నుంచి వెళ్తాలే. గెట్ అప్. అరే అరే, నేను చెప్పేది వినే. పదా. అరే चलो विक्रम, लेट्स डू द नेक्स्ट आसन. विक्रम, यू आर स्लीपिंग. ये क्या बकवास है? పోన్లే, ఆసనాలు అయిపోయా, వెళ్దామా? गो एंड डू वॉल चेयर. వాల్ చేయరా?
నేను కూడా వాల్ చైర్ వేస్తున్నాను, నువ్వు కూడా వాల్ చైర్ వేయి. గెట్ అప్. అబ్బా ఇంకెంతసేపే? You have to do exercise every day or else cholesterol will form. Like BP, heart attack and many more diseases వస్తాయి. సో నేను ఎంతసేపు ఉంటానో నువ్వు అంతసేపు ఉండాలి. దావా నీ కూర్చో. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలన్నావు కదా, నీ ఫేవరెట్ హోటల్ నుంచి ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చాను. అక్కడ ఇడ్లీ సాంబార్ అదిరిపోతుంది, తిను. హ్యాండ్తో తింటున్నావా? I need spoon. Why do you all South Indians eat with hands? It's disgusting. హలో, హ్యాండ్తో తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఫింగర్స్కి ఎడ్జెస్లో ఉండే నర్వ్స్ మన డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం ఈ ఫింగర్స్తో తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అండ్ మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ హెల్తీ టు ఈట్ విత్ ఫింగర్స్. ఏదైనా వేరేదైతే తినొచ్చు, సాంబార్ ఇడ్లీ నో వే. ఐ నీడ్ స్పూన్. అంటే మేడ్ రాలేదు, స్పూన్స్ కోసం కూడా ఎతికాను, ఎక్కడ దొరకలేదు. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో, సరేనా? तुम मुझे छोड़ के अकेले खाओगे? ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వచ్చు కదా ప్లీజ్. नहीं. ప్లీజ్. ఈ నార్త్ ఇండియన్స్కి చూడడానికి స్కిన్ వైట్ కానీ మైండ్ అంతా మబ్బు చీకటి. చెప్పినా అర్థం కాదు, అందుకే లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తాయి. విక్రమ్. వస్తున్నా. వాహిని త్వరగా రా, మనం వెళ్తున్న సినిమాకి కాదు ఫంక్షన్కి. आ रही हूँ, 2 मिनट. నార్త్ అయినా సౌత్ అయినా రెడీ అవ్వడంలో మాత్రం సేమ్ టైమింగ్ మెయింటైన్ చేస్తారు ఈ అమ్మాయిలు. हाय विक्रम, I'm ready. వాహిని ఈ డ్రెస్ ఏంటి? क्यों? అలా అని కాదు, ఈ డ్రెస్ అస్సలు బాగోలేదు. అక్కడ ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా? లేదు. మరి ఇంకెందుకు? అంటే మనం వెళ్తుంది ట్రెడిషనల్ ఫంక్షన్కి, అక్కడ అందరూ ట్రెడిషనల్ వేర్ వేసుకుని వస్తారు. ఈ డ్రెస్లో చూస్తే అస్సలు బాగోదు. నీ దగ్గర శారీ ఉంది కదా, అది వేసుకొని రా. అది డ్రై క్లీనింగ్కి ఇచ్చాను, నెక్స్ట్ వీక్ వస్తుంది. పోనీ రెడ్ చుడిదార్? అది ఇంకా వాష్కి ఇవ్వాలి. పోనీ అట్లీస్ట్ బ్లూ కలర్ చుడిదార్ వేరేది ఉంది కదా. అది లూజ్ అయింది, సైజ్ చేయించాలి. మిగతావన్నీ ఇలాంటి అవుట్ఫిట్సే ఉన్నాయి నా దగ్గర. సరే వద్దులే ఫంక్షన్కి. విక్రమ్, ये तुम क्या बोल रहे हो? మన అవుట్ఫిట్స్ అనేవి మనకి నచ్చినట్టు మనం కావాల్సిన టైంలో వేసుకోవడానికి, అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి భయపడితే కనుక నెక్స్ట్ టైం మనం షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి మన రిలేటివ్స్ని, మన పక్కింటి వాళ్ళని మనతో పాటు షాపింగ్ తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవే తీసుకోవాలి. హమారా ఫుడ్, హమారా గర్, అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టే తీసుకోవాలి. అలా కాదు వాహిని, నువ్వు ఈ డ్రెస్లో వెళ్తే అక్కడ నీ గురించి అందరూ బ్యాడ్గా అనుకుంటారు. మనం నచ్చిన వాళ్ళు మనం ఏ డ్రెస్లో ఉన్నా మన గురించి బ్యాడ్గానే అనుకుంటారు. యు నో హూ ఐ యామ్ కదా. మరి ఎవరో ఏదో అనుకుంటాడంటే నీకెందుకు? సరే, ఇప్పుడు నీ గురించి ఎవరేమనుకున్నా నీకు ఫరక్ పడదంటావు, అంతే కదా? సరే పద. అరే నేను చెప్తున్నా కదా, పద పద. ఏం కావాలి బాబు? స్ట్రెప్సిల్స్ కావాలి. స్ట్రెప్సిల్సా? 10 రూపీస్. డోలో ట్యాబ్లెట్స్ కావాలి. ఏంటి డోలో? దీని అమ్మ ఎలాగడగలరా బాబు? ఎంత? 20. అన్నా చెప్పండి సార్, ఏం కావాలి? శానిటైజర్.
శానిటైజర్ 50 రూపీస్. ఇది కాదు, స్ట్రిప్సిల్స్ 20 రూపీస్. అంటే స్ట్రిప్సిల్స్ కూడా కాదు. మరి ఇంకేంటి? ఓహో, నీకేం కావాలో అర్థమైంది నాకు. కండోమ్ కదా, ఒక్క నిమిషం అది కాదండి. నువ్వు సిగ్గుపడుతున్నావు. అది కాదు. ఏ ఫ్లేవర్ కావాలో చెప్పు. విక్రమ్, శానిటరీ ప్యాడ్ తీసుకోవడానికి ఇంతసేపా? భయ్యా एक శానిటరీ ప్యాడ్ దే దో. నేనేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నానా? ఎందుకు అలా చూస్తున్నారు? भैया एक सैनिटरी पैड दो. ऐसे पूछना है क्या? इट्स अ गर्ल सेफ्टी ब्रो. अपने काम से काम रखो. चलो. ఓకే. కళ్ళు కనిపించట్లేదా? क्या रे, क्या हुआ? क्या देख रहा? हाँ साले हीरो है क्या तू? क्या हुआ? क्या देख रहा? निकल यहाँ से. निकल यहाँ से निकल. विक्रम स्टॉप. हीरो समझ रहा है. वालेरिया पौधा. अरे क्या हुआ? क्या बोला तूने इसको? क्या बोला? हमने क्या वो बोला? इनोसेंट दिख रहा क्या तुझे? गलती आपकी है और उसके बाद ये जबरदस्ती. नहीं ऐसा नहीं. अपने आप को क्या समझ रखा है? गुंडे? गुंडागिरी करोगे? चल मार इसे. मैं भी देखती हूँ कैसे मारोगे. मारो. सॉरी बहन. नहीं नहीं, आपको होशियारी करनी है ना. करो करो, मार इसे. सॉरी बहन. सॉरी मुझे नहीं, जीजू को बोलो. भाई सॉरी भाई. इट्स ओके. सॉरी ब्रो. పర్లేదు. चल रहे अपन जाएंगे. తప్పు వాళ్ళదైనప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? అంటే చిన్న విషయంకి గొడవ ఎందుకని? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే వాళ్ళు నిన్ను భయపెడుతూనే ఉంటారు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నిన్ను రోడ్డు మీదకి లాగేస్తారు. అర్థమవుతుందా? సరే. ఫిర్ సే హస్ రహే హో.